హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోజా ఆషు. ఈరోజు అయితే నా చిట్టి తల్లి వాళ్ళ ట్యూషన్కి అయితే వచ్చానండి. ఎందుకని అందరూ అనుకోవచ్చు, ఎందుకంటే చిల్డ్రన్స్ డే స్పెషల్ అని అయితే వచ్చానండి. చిల్డ్రన్స్ డే ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారు. ప్రతి ఇయర్ కూడా చేస్తుంటారు. మేడం గారు ఏమన్నారంటే పిల్లలతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా రావాలని చెప్పారు. అలా అని మేమైతే వెళ్ళాము. ఈవిడేనండి మా ట్యూషన్ మేడం. ఈవిడ స్టడీస్ని అయితే చాలా బాగా చెప్తారు. అలాగే పిల్లలు వాళ్ళ పేరెంట్స్ అనమాట. ప్రతి వాళ్ళ పిల్లల పేరెంట్స్ రమ్మన్నారని చాలామంది పేరెంట్స్ అయితే వచ్చారండి. వీళ్ళు నాకు తెలిసిన వాళ్ళండి బాగా. ఇక్కడ చూసుకుంటే పిల్లలు ఫస్ట్ వాళ్ళు డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసుకున్నారు. ఒక్కరు చూడండి, పిల్లలందరూ డ్యాన్స్ చేసుకుంటున్నారు వరుసగా. ఎంత చక్కగా చేస్తున్నారంటే పిల్లలందరూ కొందరు బొమ్మల్లా ఉన్నారు. చక్కగా చేసుకుంటున్నారండి. నాకైతే ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత మంచి ప్రోగ్రాంకి వచ్చే అవకాశం నాకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే కేక్ని అయితే తెచ్చేసారండి. కేక్ తెచ్చినప్పుడు అందరు మొహాలు చూడాలి, చాలా ఆతృతగా ఉన్నారు ఎప్పుడు కేక్ కట్ చేస్తామా అని. అయితే ఆ టైం రానే వచ్చేసిందనమాట. టీపాయ్ మీద కేక్ పెట్టారు. సో కేక్ని అయితే కట్ చేశారండి. అందరూ ఒక్కసారిగా హ్యాపీ చిల్డ్రన్స్ డే అని ఎంత బాగా చెప్పారో పిల్లలందరూ. నాకైతే చాలా అంటే చాలా ఆనందంగా అయితే ఉంది. సో నేనైతే ఇంకా కేక్ని తినేసి అలాగే పిల్లలు కూడా కేక్ తిన్నారండి. వాళ్ళు స్నాక్స్ బాగా ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే గిఫ్ట్ కూడా ఇచ్చారండి. గిఫ్ట్ ఏంటి అని ఓపెన్ చేశాను. ఫస్ట్ అయితే నేను ఇంటికి వెళ్ళి చేద్దామంటే నా చిట్టి తల్లి అనింది ఇక్కడే చెయ్యండి మమ్మీ అని చెప్పింది. సో నేనైతే ఇక్కడే గిఫ్ట్ని కూడా ఓపెన్ చేశాను. ఇంకా చేస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏ కలర్ వస్తుంది ఏంటి అని చూశాను. బట్ ఇదే కలర్ ఉంటుందని నాకు తెలుసు, కానీ మా పాప సంతోషాన్ని ఎందుకు కాదనాలి అని నేను కూడా ఇంకా ఓపెన్ చేశాను. బ్లూ కలర్ది అయితే వచ్చేసిందండి. బాగుంది కదా గిఫ్ట్. అంతేనండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.